హాయ్. మ్యాట్ ఫర్ ఈచ్ అదర్లో ఈరోజు నాకు అంజలిని చూస్తే భలే కోపం వచ్చిందబ్బా. ఎవరైనా కాపుర విషయము, ఆ మొగుడితో ఎలా ఉన్నాము, మొగుడు ఎన్నిసార్లు మన దగ్గరకు వచ్చాడు, ఇట్లాంటి విషయాలు ఎవరితోనైనా షేర్ చేసుకుంటారా? అసలు చెప్పుకుంటారా? ఆ మాట చెప్తుంటే పక్కన తను అనుకుని ఉంటాడు, వచ్చే దొంగ మొహంలోనో ఈ విషయాలు కూడా తనతో పెంచుకున్నావా జానుతోటి అని చెప్పేసి అయితే అనుకుంటాడు, ఖచ్చితంగా అనుకుంటాడు. నాకైతే అసలు ఈరోజు తను చూసి అసలు నాకు నచ్చలేదు. ఎంత ఈగో, ఎంత యాటిట్యూడో తెలుసా తనకు. అసలు చాలా ఈగో ఉంది. నూకరాజు, నీకు ఈగో ఉంది అంటే ఎక్కడ ఈగో, ఏ విషయంలో ఈగో అని అంటానే ఉంది, ఈగో చూపిస్తానే ఉంది. భాను జాను వాడితో కూడా ఎట్లా తెలుసా, పోయి వేయటమా ఎటు పోయి అట్లా వేసింది పోయి. అందుకే భాను చెప్పినాడు మెల్లగా వెయ్యి అని చెప్పారు. భాను జాను వాళ్ళైతే ఇంక ఇచ్చి పడేశారబ్బా. అసలు నిజంగా చెప్పాలంటే ఇంకా అసలు ఏమనుకుంటుంది, అసలు అంత విధిగా మాట్లాడుతూ ఉన్నది. నాకు అసలు నచ్చలేదు. మీకు ఎలా అనిపించిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా సోది లేకుండా ఈరోజు ఎపిసోడ్ పరంగా వెళ్ళిపోతాము. నూకరాజుండి చెప్తాడు, అక్క ఎవరికి ఆమెకి, అక్క నువ్వు వచ్చేసి మొన్న ఆ విషయంలో వచ్చేసి నాకు అదే ఏదో విషయంలో గుద్దావక్క నాతోటి అంటే నాకు సరిగా అర్థం కాలేదు. వచ్చిన ఫస్ట్ వీక్లోనో సెకండ్ వీక్లోనో నువ్వు విషయం మీద పలకరించడానికి వస్తే కూడా నువ్వు ఈగో చూపించావు అని చెప్పేసి అన్నాడు. ఇంకా ఆసియా ఉండి ఏం చెప్తుందంటే, మొన్న ఎవరు ఇంట్లో ఉండాలి, ఎవరు బయటకు వెళ్ళాలా అని అనుకున్నప్పుడు మేము నటరాజ మాస్టర్ వాళ్ళకి వేసామని చెప్పేసి చాలా ఫీల్ అయ్యావు కదా అక్క, మేము గేమ్స్ పరంగా చూసాము, దాన్ని బట్టే నేను చెప్పడం అయితే జరిగింది అనేసి ఆసియా కూడా చెప్తుంది. చెప్పిన తర్వాత దానికి తను అంటాడు, నీకు కొంచెం ఈగోగా ఉంది అని అంటే, ఈగోనా నాకా, ఏ విషయంలో ఉంది, ఎక్కడ ఉంది అని చెప్పి అడుగుతుంది. అప్పటికి కూడా వంట చేసినప్పుడు రెండెందుకు చేశావు అని చెప్పేసి అన్నాడంట. అది పక్కన ఉండేసి ఆయన చెప్తాడు, ఎవరు పవన్ చెప్తాడు, రెండెందుకు అని అన్నామంటే దానికి నూకరాజు అంటాడు, నేను రెండెందుకు అన్నాను కానీ ఇంత ఇదిగా నేనైతే మాట్లాడలేదు అని చెప్పేసి నూకరాజు చెప్తాడు. ఒక్కవేళ నేను కానీ అలా కానీ మాట్లాడంటే నీ కాళ్ళు పట్టుకోవడానికైతే నేను ఖచ్చితంగా రెడీ అని చెప్పనంటాడు. కాళ్ళు పట్టుకోవడం ఏమో కానీ నువ్వైతే ఆ మాట అన్నావు, రెండెందుకు అని అన్నావు అని చెప్పేసరికి ఇంకా నూకరాజు ఉండి సీరియస్కి కామెడీకి కూడా తేడా తెలియదు అని చెప్పేసి అనుకుంటా వస్తాడు. ఇంకా ఈమె కూడా వచ్చేసి నిజంగా ఆయన మహానుభావుడమ్మ, ఈమెతో ఎగుతున్నాడు. అసలు నిజంగా కామ్ అండ్ కంపోజ్గా ఉంటాడు ఎవరు, పవన్. ఈమెతో ఎగురుతున్నాడంటే ఖచ్చితంగా నాకు స్పేస్ కావాలి అంటుంటుంది కదా, అంటుందంట ఎప్పుడు వచ్చేసి. ఆ స్పేస్ అంటే ఇంకా అతనితో ఏగలేక ఈమె ఆయనతో ఏగలో, లేకపోతే ఆయనే ఈయనతో ఏగలేకపోతున్నట్టున్నాడు. ఈయనతో ఏగలేక ఆఖరికి డైవర్స్ తీసుకుందామని కూడా అనుకున్నారు. ఇంకా బిడ్డ పుట్టేసరికి ఏమో కలిసి ఉన్నారు అని తెలుస్తున్నది. వాళ్ళ మాటలు బట్టే తెలుస్తున్నారు. ఎందుకంటే ఆమె ఎప్పుడు అరుస్తా చేస్తూ ఉంటుంది, ఇతను వచ్చేసి కామ్ అండ్ కంపోజ్గా ఉంటాడు. ఇంకపోతే వీళ్ళు భాను జాను వాళ్ళకైతే, భాను జాను వాళ్ళని ఫస్ట్ నుంచి పగ పెంచుకొని ఉంది ఇవి, ఖచ్చితంగా నేను చెప్పగలుగుతా. అప్పటి నుంచి ఏంది వస్తుంది, ఓట్స్ ఏదైనా చేసుకుంటారు, తింటారు, వెళ్ళిపోతారు. ఇంకా ఏం చేయాలి ఇంకా? అసలు ఇవి భానుజాను వాళ్ళు రొమాన్స్ చేసుకుంటున్నారని బాధపడుతుందా, రొమాన్స్ చేసుకోవట్లేదని బాధపడుతుందా? అసలు వాళ్ళ రొమాన్స్ ఈమెకెందుకో నాకు అర్థం కావట్లా. మీరు వచ్చేసి ఎవరు లేనప్పుడు ఒక విధంగా ఉంటారు, అందరూ ఉన్నప్పుడు ఒక విధంగా ఉంటారు అని చెప్పంటే, మేము పర్సనల్గా ఎలా ఉంటాం, ఆమె ఏమన్నా పోయి తుంగి చూసి వచ్చిందా, పోయి వాళ్ళిద్దరు ఏం చేసుకుంటున్నారో ఏమో అనేసి అక్కడే బానుకు కూడా కోపం వచ్చేసింది అసలు. అయినా ఈమెకెందుకు వాళ్ళ పర్సనల్ విషయాలు కూడా. లేకపోతే అది వేయడానికి వచ్చింది ఆ మాట చెప్పడానికి ఇటు దురుసుగానే వేసింది, వేయడం మాత్రము దురుసుగా వేసరికి మెల్లగా వేయి అన్నాడు బాను. అంతలోపల జాను ఇట్లా లాగుతా ఉన్నాడు, మెల్లగా అనేసరికి ఇట్లాగా పట్టుకున్నది. వెరీ గుడ్ వే అంటే నువ్వు గుడ్డు అని ఆపితేనే వేస్తానని చెప్పింది. ఓకే, నో ప్రాబ్లం, ఉందామని చెప్పేసి ఇద్దరు కొద్దిసేపు ఆడుకున్నారు. అన్నిట్లో తప్పు ఎవరిది అంటే ఖచ్చితంగా నేనైతే ఈవిదని చెప్తా, ఎవరిది, అంజలిదని చెప్తా నేనైతే. ఆగినారు కొద్దిసేపు, కానీ పర్వాలేదు ఉందామని చెప్పేసరికి వాళ్ళు వెయ్యి అనేసరికి ఇంకా ఆ అమ్మాయి ఉండేసి జాను ఉండేసి వేరే చెప్పనీలే అని చెప్పేసరికి వేస్తుంది. అప్పటికి కూడా ఏంటి వేసేదా అంటే దానికి ఉండేసి నాకేం మూల శంక లేదే అంటే నువ్వు అలాగే మాట్లాడుతున్నావు అని చెప్పేసి అంటాడు.
అయితే ట్రీట్మెంట్ చేయించరాదా అని అంటుంది. చేయిస్తా, అన్నీ చేయిస్తా అని చెప్పినాడు భాను ఖచ్చితంగా. ఎగిరే గంపం తీసుకొని ఎత్తున వేసుకున్నట్టు అయింది ఆమె పరిస్థితి. వాళ్ళు రొమాన్స్ చేసుకోవట్లేదు, వాళ్ళు కలిసి ఉండడం లేదు, వాళ్ళు హగ్గులు చేసుకోవట్లేదు, వాళ్ళకి ఇసురు పెట్టుకోవట్లేదు. నీ బాధ ఏంది? ఈ మాట ఆడుకోకుండా ఓవర్ చేస్తున్నది అనిపించింది. నెక్స్ట్ వీక్ కాకుండా ఆ తర్వాత వీక్ ఎలిమినేషన్ అవుతారనుకుంటా మేబీ. అదేవిధంగా పోతే ఇట్లా చప్పట్లు కొట్టారు బాగుండి, ఈమె కూడా ఏ అని చప్పట్లు కొట్టింది. ఇంకా ఆ తర్వాత వచ్చేసి మీ ఇద్దరు ఫస్ట్ పాయింట్ ఏంటంటే మేమున్నప్పుడు కెమెరాలు ఉన్నప్పుడు మాత్రమే కలిసి ఉంటారు, లేకపోతే మీరేమో దూరంగా ఉంటారు. ఆమెమో లాన్లో పడుకుంటుంది, ఎక్కడో పడుకుంటుంది, నేను చూస్తూనే ఉన్నాము. అదే మేము కానీ ఉండేటట్టుకుంటే మీరు అంతా హగ్గు చేసుకున్నట్టు అలా నటిస్తారు అని చెప్పేసి అనేసరికి ఇంకా జాను కూడా మాట్లాడింది. అదేంటది ఇప్పుడు మా ఆయన ఎలా చూసుకోవాలో నాకు తెలుసు కదా. అదేమంటే బిర్యానీ నువ్వు మీ ఆయనకి అన్నం పెట్టకుండా నువ్వు తిన్నావు అంటే అది ఆమె ఇష్టం, ఎప్పుడైనా పెట్టుకుంటుంది, అది నీకెందుకు? నువ్వు మీ ఆయనకి అన్నం సరిగా పెట్టలేదు, మేము ఆ రోజు చెప్పాము, మేమంతా అనుకున్నాము అనింది. అక్కడ బాలుకి కోపం వచ్చింది. మేమంతా అంటే హౌస్ వాళ్ళు నువ్వు ఒకటి కాదు, నువ్వేమనుకుంటున్నావో చెప్పు, నీ ఒపీనియన్ చెప్పు, కానీ హౌస్ వాళ్ళు ఏమనుకుంటున్నావో నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పేసి బాను కూడా చెప్పడం అయితే జరిగింది. దానికి కూడా అనేసి మేము అంటే మేము అని చెప్పాను. హౌస్ వాళ్ళు ఏమనుకుంటే ఏమెందుకు, ఎవరెవరు అనుకుంటే అంటే నీతో ఈమె ఇద్దరు కూర్చుంటారు దిట్టంగా. అసలు వాళ్ళిద్దరి మీదే వీళ్ళ కాన్సన్ట్రేషన్. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎలా పడుకున్నారు, ఇదే గోళ వీళ్ళిద్దరిది. ఇందాక కూడా మళ్ళీ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళిద్దరు కూర్చొని నీతో ఆయన ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటానే ఉన్నారు కదా, వీళ్ళకి ఇదే గోల అని అనేసరికి మా ఆయనకి ఎప్పుడు అన్నం పెట్టుకోవాలో నాకు తెలుసు అంటే మేము అంత గమనించాము, నువ్వు అన్నం పెట్టని విషయం అందరం చూసాము, కానీ పెట్టిన విషయం మేము చూడలేదా అనేసరికి మేము అనే విషయం మాట్లాడొద్దు అని చెప్పేసి అయితే బాను అయితే చెప్పాడు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇంకే విషయం చెప్పింది, ఇంకొక విషయం చెప్తా. ఈ విషయం చెప్పింది అబ్బా నేను రాసుకున్నాను ఉండు, ఇంకొకటి రెండు మేము ఆ రూమ్లో ఉన్నప్పుడు ఆయనతో అంటున్నాడు, నువ్వు చికెన్ చేసినప్పుడు వా సూపర్ బిల్ల చేసింది అని చెప్పని అన్నావే అంటే అవును నేను మామూలుగానే అలాగే అంటాను కదా అనేసి బాను కూడా చెప్తా ఉన్నాడు. అలా కాదంట, ఇంకెట్లా అనాలి నువ్వు. ఇంకా అంతలోపల జాను ఉండేసి చెప్పింది, అది బద్దలు కొట్టుకొని వచ్చేయాలి ఆ ప్లేస్ నుంచి, సూపర్గా చేసింది, మా ఇంట్లో కలవడానికి అట్లా చేసింది, ఇట్లా ఏమీ చెప్పలేదు కదా. అయినా కూడా అక్క నువ్వు నాకు చెప్పావు కదా, ఏది మా ఆయన నాతో రొమాన్స్ చేస్తున్నారు అంటే ఫస్ట్ బిడ్డ పుట్టినప్పుడు రొమాన్స్ చేశారు, ఆ తర్వాత మొన్న ఒకసారి రొమాన్స్ చేశారు అంతే, అందుకే బిడ్డకి కూడా గ్యాప్ వచ్చింది నాతో అన్నావు కదా అక్క అనేసరికి ఇట్లా చూస్తూ ఉంది. అప్పుడు వాళ్ళు ఆయన అనుకుంటాడు, పోసే ఇవి కూడా చెప్పేసినావా అనుకుంటాడు ఖచ్చితంగా. అవి కూడా చెప్పుకుంటారా కనీసం? పరుగు పోయిల్లా, వాళ్ళ ఆయన పరుగు తీసేసిల్లా. ఇంకా అట్లాగో చూస్తూ ఉండింది. ఇంకా సరే అని చెప్పి ఇంకా అక్కడితో వాళ్ళు అటు తిప్పి ఇదే గొడవలే. ఆ గొడవ అయితే అయిపోయింది. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇంకా తర్వాత ఎవరు వేసినారు, సిద్ధు ఒక రోజు అయిపోయింది. రెండు వచ్చేసి మెల్లగా ఇంకా మూడోది వచ్చేసి వీళ్ళు వచ్చారు, శివు వాళ్ళు వచ్చి వీళ్ళకి వేశారు. ఎవరికంటే బాను జాను వాళ్ళకే చేశారు. ఏంటి అంటే మీరు మన లేడీస్ అంతా ఆడారు కదా, ఆ టాస్క్లో వచ్చేసి జానును పంపించాల్సి ఉండేది అని చెప్పేసి అయితే వేశారు. అది కూడా తనకైతే అవును నిజమే అని చెప్పేసి ఒప్పుకున్నారు. శివ అయితే ఒక మాట అంటాడు, మీ ఇద్దరిలో స్ట్రాంగ్ అంటే తనే స్ట్రాంగు, నువ్వు కూడా స్ట్రాంగే, మీరు కలిసి నమ్మకంతో తన్ని పంపించి ఉండాల్సింది అని చెప్పేసి అంటాడు. ఆ మాటకి కూడా నటరాజు మాస్టర్కి కోపం వచ్చింది. శివు విషయంలో అడుగుతున్నాడు కదా, ఇప్పుడు కాదు మెచ్చుకోవాలి అంటే వాళ్ళని మెచ్చుకోవాలా, స్ట్రాంగ్ అంటే వాళ్ళని స్ట్రాంగ్ అని చెప్పాలా, అంతేగాని ఆ హౌస్లో అందరితో పోల్చి నువ్వు స్ట్రాంగ్ అని చెప్పకూడదు అనేసి నటరాజు మాస్టర్ కూడా చెప్తున్నాడు. ఈయనక ఎప్పుడు ఈ బాను జాను వాళ్ళకేమో అంజయ్ పవన్ వాళ్ళు పాడరు, నటరాజు మాస్టర్కేమో శివ వాళ్ళు పాడరు. ఒకరంటే ఒకరు. ఈ పిల్ల ఉంది కదా ఎవరికి, సంజయ్కేమో పవన్ కళ్యాణ్ అంటే పడదు. వాళ్ళిద్దరు గోల కూడా భలే ఉంది కదా. అది వచ్చినప్పుడు చెప్తే ఇంకా ఈ విషయం చెప్పిన తర్వాత సరే అని చెప్పేసి వాళ్ళైతే ఓకే అని చెప్పి తీసుకున్నారు. ఇంకపోతే
వీళ్ళిద్దరు పవన్ కళ్యాణ్ అండ్ సంధ్య ఉంది కదా, ఆ సంధ్య పిచ్చిల అమ్మాయి చెప్పింది, అతను అమ్మాయి ఏం చెప్పింది అంటే మీ ఇద్దరి మీద ఆట క్లారిటీ లేదు అంటే అది ఆట కాదు, అది మామూలుగా మాట్లాడుకోవటం యాక్టివిటీ అదే అన్నాడు. ఈ హౌస్లో ఏదైనా సరే అదే అవుతుంది కదా అని అయితే చెప్పింది. మేమైతే 2 గెలుచుకున్నాము, ఇప్పుడు డేటింగ్ కూడా వెళ్ళారు, బయటకు కూడా వెళ్ళారు ఈరోజు. సూపర్గా బయటకు వెళ్ళొచ్చారు వాళ్ళు, నెక్లెస్ రోడ్డు అంతా బల్ల తిరిగినారు. అమ్మాయి ఐస్ క్రీమ్ తినింది, వాసంత ఐస్ క్రీమ్ తినింది, వాళ్ళు బాగా తిరిగేసి అయితే వచ్చినారు ఈరోజు. అంటే వాళ్ళు తిరగడానికి వెళ్తారు, వీళ్ళు కార్లో పోతారు అంతే, వెనకాల కార్లో పోతూ ఉంటారు, వాళ్ళు తిరుగుతూ ఉంటారు. ఇకపోతే వాళ్ళే అక్కడ ఫుడ్ వాళ్ళు ఏం తీసుకుంటున్నారో అంతా చూసుకొని మళ్ళీ వాళ్ళే తీసుకొచ్చి వదిలిపెడతారు అనుకుంటా, అదే జరిగింది. ఈరోజు డేట్కి వెళ్ళారు, డేట్ ఇంకా ఆ తర్వాత వచ్చేసి అది అమ్మాయి చెప్పేసరికి నువ్వు అరవబాక అని చెవులు మూసుకున్నాడు. అదేంటది, అమ్మాయి మాట్లాడుతున్నప్పుడు చెవులు మూసుకోవడం తప్పు కదా, అలా అయితే చెవులు మూసేసుకున్నాడు గట్టిగా. అది కూడా కాదు, ఈ అమ్మాయి మాట్లాడుతుంటే ఆ పిల్ల పైపైకి వస్తున్నాడు, అది చాలా తప్పు కదా, అట్లే మెంటల్ లాగా మాట్లాడవాగా అని చెప్పేసరికి నన్ను మెంటల్ అంటావా అని చెప్పి అడిగింది. నువ్వు అరుస్తున్నావేంటి, పెద్దగా అరుస్తున్నావి అంటే నా అమ్మాయి పైకి అయితే పోతా ఉన్నాడు. నాకు ఇక్కడ ఇతను బిట్టు చాలా మంచోడబ్బా, చాలా మంచి మనసు ఉంది, కానీ ఇలా అమ్మాయి మీద పైకి పోతా ఉన్నప్పుడు నువ్వు అట్లా పైకి పోవడానికి లేదు అని చెప్పాలి కదా, అట్లా చెప్పలేదు. అదే తర్వాత వాళ్ళంతా అడుగుతారు, నూకరాజు వాళ్ళు కానీ ఇతను ఉన్నారు కదా, నూకరాజు అడిగాడు, తర్వాత ఎవరు అడిగినారు, సోనియా కూడా అడిగింది. ఇప్పుడు నేనున్నాను, నా మీద ఎవరైనా పైకి వస్తే ఇలా సిద్ధు వచ్చి ఆపుతాడు ఖచ్చితంగా, నువ్వు అలా ఆపుండాల్సిందే అని చెప్పాను. నాకు అదే అనిపించింది, అంత పైకి వెళ్తారా, కానీ దొందే. ఈ అమ్మాయి ఏమంటే అది కాదురా కళ్యాణ్, నా గొంతు అంతేరా కళ్యాణ్ అంటుంది. మొన్న అతన్ని కూడా ఎవరిని బానుని కూడా పోరా అని చెప్పారనేది పోరా గీరా అని మాట్లాడుతుంది, కానీ కల్మషం లేని పిల్ల, స్ట్రాంగ్ అమ్మాయి. నాకు సంజయ్ అంటే కూడా నాకు చాలా ఇష్టం ఈ హౌస్లో. ఇంకా బిట్రు అంటే మాత్రం అబ్బా ఎంత మంచోడు తెలుసా, అసలు నిజంగా చాలా మంచోడు. బిట్రు వచ్చేసి కామ్ అండ్ కూల్గా ఉంటాడు, పాపం లాంగ్వేజ్ ప్రాబ్లం పక్కన పెడితే కూడా కామ్గా ఉంటాడు. అందరూ కావాలా అనుకునే మనస్తత్వము బిట్రుదేమాట. సూపర్ అబ్బా. అతను పైకి వచ్చేసరికి పైకి రావద్దని ఎవరో చెప్పలేదు, ఈ పిల్ల కూడా ఉండేసి చెప్పు ఇప్పుడు మాట్లాడుతున్నాను అని చెప్పేసరికి ఇంకా వాళ్ళిద్దరి మధ్య కొంచెం ఆర్గ్యుమెంట్ జరిగింది. అతను మళ్ళీ కూల్గా మాట్లాడడం జరిగారు, కానీ ఇతను మాత్రము చాలా ఓవర్ చేస్తున్నాడు అబ్బా. పవన్ కళ్యాణ్ మాత్రం ఎంత ఓవరో తెలుసా. అసలు ఫస్ట్ ఏం చెప్పొచ్చినాడు హౌస్కి, నేను ఇట్లాగే ఉంటా, అసలు నాకు నా వైఫ్కి అసలు సంబంధమే ఉండదు, ఉదయం ఎప్పుడో పోతాము, రాత్రి వస్తాము, కలిసి తింటాము, అలాగే పడుకుంటాము, కలిసి ఉండము అని చెప్పినారు. మళ్ళీ కట్ చేస్తే ఈ అనిల్ రావుపూడి గారు వీళ్ళంతా చెప్పడం స్టార్ట్ చేసరికి ఇప్పుడు మరీ అతుక్కో ఉన్నట్టు నటిస్తున్నాడు. అసలు కెమెరా ఉంటే చాలు నటించేస్తాడు, ఆ విధంగా నటిస్తున్నాడు. అంటే ఒరిజినల్గా వచ్చే ప్రేమగా అనిపించట్లేదు నాకు తనది. మీకు అట్లాగే అనిపించింది కదా, కానీ అబ్బా నరాలు కుజు పోయి ఇటు ముందరకు పోయి ఇటు మాట్లాడినప్పుడైతే ఇక్కడ మెడ దగ్గర నరాలు పొంగుతున్నాయి, జాస్త కొడతా అన్నట్టు మాట్లాడుతూ ఉన్నాడు అతను అసలు. కాకపోతే అది మెంటల్ అన్నాడు. ఆ మెంటల్ అనేది బ్యాడ్ వర్డ్ ఏం కాదు, కానీ అమ్మాయికి చెప్పుంటే వినుండాల్సింది, అదైతే వినలేదు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇంకా మీరు వెళ్ళిపోవచ్చు అని అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. ఇంకా సంజయ్ వచ్చి చెప్తుంది అనమాట అమ్మాయితోటి, వాసంతితోటి, అతనికి చెప్పు నేనైతే అరవలేదు, నా గొంతు అంతే అని చెప్పేసి అయితే చెప్తుంది. ఇంకా తర్వాత వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు, ఎవరు పవన్ కళ్యాణ్ ఉంది కదా, ఆమె పేరు మర్చిపోయాను నేను, సంజయ్ కాదు, పవన్ కళ్యాణ్ను అంజలి మాట్లాడుతుంటుంది. ఆ అమ్మాయి గొంతు అంతే, అలాగే మాట్లాడుతుందిలే అని చెప్పని అంటుంది. వీళ్ళ గురించి సాడీలు చెప్పుకుంటా ఉంటారు, ఇంకేం పనిలే, వీళ్ళ గురించి సాడీలు చెప్పుకోవడమే పని. నేను షార్ట్ అండ్ స్వీట్గానే చెప్తున్నాను, మరి లాగేయలేదు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి సోనియా వచ్చి అడుగుతుంది తనని, బిట్రూని వచ్చేసి, ఆ విధంగా నువ్వు అతను పైకి వస్తుంటే వెళ్ళు పక్కకు నిల్చో అని చెప్పుండాల్సింది కదా, నువ్వైతే ఎందుకు చెప్పలేదు అని చెప్పేసి అయితే అడుగుతుంది. ఇంకా నటరాజు మాస్టర్ కూడా అంటూ ఉంటాడు, ఇప్పుడు చూడు తనను వచ్చేసి ఏం చెప్పినాడు, మీరు స్ట్రాంగ్, ఇంట్లో వాళ్ళకంతే మీరే స్ట్రాంగ్ అని చెప్పాడు, అట్లా ఏంది చెప్పడము అని చెప్పేసి అయితే నటరాజు మాస్టర్ అయితే అంటూ ఉన్నాడు. ఇంకా బిట్టు దగ్గరికి వచ్చేసి నూకరాజు, నువ్వంటే నాకు చాలా ఇష్టము, నువ్వు చాలా మంచి వాడివి, కామ్ అండ్ కంపోజ్గా ఉంటావు అని అయితే చెప్తున్నాడు. ఇంకైతే ఆయన ప్రేమ గురు లోపలికైతే పిలిచినాడు అనమాట.
పిలిచేసి ఇప్పుడు మీరు ఎవరెవరిని నటరాజు మాస్టర్ని అండ్ వాళ్ళ వైఫ్ని ఇంకా ఆ తర్వాత వచ్చేసి ముందుగా అంజలి పవన్ని లోపలికి వెళ్తే పిలిచారు. ఫస్ట్ వాళ్ళని పిలిచినారు లోపలికి. ఇంకా పిలిచిన తర్వాత ఈయనకైతే కోపం వచ్చేస్తుంది. ఎవరికి? నటరాజు మాస్టర్కి. ఆమె అయితే కూల్ చేస్తూ ఉంది, కూల్ అని. ఇప్పుడు ఒక్కొక్క ముడి విప్పుకుంటా చెప్పండి అని చెప్పేసరికి ఇంకా నీతో చెప్పింది, అతను లేకుండా నేను ఒంటరిగా ఆడలేకపోయాను, భయం వేసింది. ఆ తర్వాత నుంచి నేను రియలైజ్ అయ్యాను, మళ్ళీ ఆడడానికి ట్రై చేశాను, మళ్ళీ ఆడతాను అని చెప్పననింది. ఇంకా నటరాజు మాస్టర్ కూడా వచ్చేసి నాకు ఆమెకి తెలియదు, ఈ ఫీల్డ్ అంతా కొత్త ఆమెకి నేర్పించుకుంటా రావాల్సింది, నేను నేర్పించలేదు అని చెప్పడన్నాడు. ఎవరైనా సరే గెలిచే వాళ్ళని ఎవరో అప్రిషియేట్ చేయట్లేదు అని చెప్పేసి అయితే అన్నాడు. నాకైతే కోపం వచ్చేస్తుంది, బస్ట్ అయిపోతాను నేను అని చెప్పేసి అయితే ఆమెతే జరిగింది ఆయన. ఇంకపోతే అంజలి పవర్ ఓవర్ యాక్షన్. అబ్బా ఈ 13 సంవత్సరాల 10 సంవత్సరాలు వాళ్ళకి పెళ్ళయ్యా. ఇన్ని సంవత్సరాలలో ఏ రోజు అంత మనసుకి మాట్లాడలేదా? స్పేస్ 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 ఇదే మాట ఒక్కొక్క మూడిపోతా ఉంటే ఒక్కొక్కటి. ఆమె వచ్చేసి నేను ఇంకా వదిలి ఉండను, స్పేస్ అడగను అంటే నువ్వు ఆయన ఉండేసి స్పేస్ అడగొద్దు, మొన్న నువ్వు టాస్క్ ఓడిపోయినందుకు ఏడ్చావు అనుకున్నాను, నా కోసం ఏడ్చావా? నేనైతే ఇంకెప్పటికీ నేను లైఫ్లో నేను వదిలి ఉండను, అసలు స్పేస్ ఇవ్వను. నువ్వు ఇంత మంచి వైఫ్ నాకు ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. వాడమ్మా వాడవా, ఈ ఓవర్ యాక్షన్ చూడలేక సచ్చినాంరా దేవుడా అన్నట్టయితే అనిపించింది. అంతే, ఇంకా షార్ట్ అండ్ స్వీట్గానే చెప్పేసి నేను నా వీడియో నచ్చినట్టుగా ఉంటే ఒక లైక్ కొట్టి వీడియో చూడండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. టాటా బాయ్.